మార్కెట్ ఏదైనా నెగెటివ్‌గానే ట్రేడ్ అవుతుందండి. ఆ 25,000 అనేది సపోర్ట్ ఇవ్వగలదా లేదా అనేది చూడాలి. అయితే మార్కెట్‌లో ఈ వాలటిలిటీకి ఆర్ ఎల్స్ నెగటివిటీకి కారణం ఏంటంటే, ఒకటి ట్రంప్ తాలూకా హెచ్-1బీ వీసాస్ అవన్నీ. అండ్ 2 నిన్న నైట్ పవల్ గారు కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారండి. మార్కెట్‌కి కొంచెం ఇబ్బందికరమైన స్టేట్మెంట్స్ ఇచ్చారు. మాట్లాడుకుందాం అలాంటివన్నీ మాట్లాడుకుందాం. అండ్ కొన్ని స్టాక్స్‌లో అప్డేట్స్ ఉన్నాయి. డిఫెన్స్ స్టాక్స్‌లో కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. మంచి మంచి స్టాక్స్ గురించి మాట్లాడుకోబోతున్నామండి. ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. వీడియో అయితే ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అయితే వీడియో స్టార్ట్ చేయకముందు నా పర్సనల్ విషయం ఒకటి షేర్ చేసుకోవాలి మీతోని. ఆహ్, అంటే ఇది చెప్పొచ్చో లేదో నాకు తెలీదు గానీ, ఇప్పుడు నా దగ్గర 2, 3 అకౌంట్స్ అలా ఉంటాయండి. ఒకటేంటంటే బాగా లాంగ్ టర్మ్ పెట్టేస్తాను. ఒకటేంటంటే స్వింగ్ ట్రేడింగ్ లాగా న్యూస్ బేస్ చేసుకొని లేదంటే టెక్నికల్స్ బేస్ చేసుకొని ట్రేడ్ చేయడానికి పెడుతుంటాను. ఒకటేంటంటే ఎఫ్ఎన్ఓకి, ఇంట్రాడేకి అలా పెడుతూ ఉంటాను. నా లాంగ్ టర్మ్ ప్లాన్‌లో ఉన్న పోర్ట్‌ఫోలియో విషయానికొస్తే లాస్ట్ 1 ఇయర్ నుంచి లేదంటే ఒక 14, 15 మంత్స్ నుంచి మార్కెట్ పెరుగుతూ ఉన్నప్పుడు, అంటే మార్కెట్ పడిన తర్వాత పెరుగుతూ ఉంటుంది కదా! ఆ పోర్ట్‌ఫోలియోలో కొంచెం ప్రాఫిట్ వచ్చేసరికి లేదంటే నో ప్రాఫిట్, నో లాస్‌కి వచ్చేసరికి మార్కెట్ మళ్ళీ పడడం గమనిస్తున్నానండి. అర్థమైందా? లాస్ట్ 15, 16 మంత్స్ నుంచి అదే తంతనమాట. మార్కెట్ మళ్ళీ పడిపోయిన తర్వాత ఆ పోర్ట్‌ఫోలియో ఒక 10%, 6% ఎంతో నెగెటివ్‌గా వెళ్ళిపోతుంది. మళ్ళీ మార్కెట్ పెరుగుతూ ఉంటది. సరే ఆ అకౌంట్‌లో కొంచెం ప్రాఫిట్ చూస్తానేమో అనుకుంటాను. అంటే ఒక 0.5% ఎంతో ప్రాఫిట్ వచ్చినా మళ్ళీ అదొక రెసిస్టెన్స్‌లా తీసుకెళ్ళి మళ్ళీ మార్కెట్ పడిపోతుంటుందండి. అంటే నేను క్రియేట్ చేసిన పోర్ట్‌ఫోలియో దగ్గరే మార్కెట్ ఎందుకు రెసిస్టెన్స్ తీసుకుంటుందో నాకు అర్థం కావట్లేదు. బట్ ఎనీవేస్ ఆ పోర్ట్‌ఫోలియో అయితే అలాగే ఉంచేసానండి. చేంజెస్ అస్సలు చేయట్లేదు. ఎగ్జిట్ అవ్వాలన్న ఆలోచన కూడా ఇప్పుడేం లేదు. సరే మీ పోర్ట్‌ఫోలియోస్ పరిస్థితి ఏంటండి? మీ పోర్ట్‌ఫోలియోస్ ఎలా ఉన్నాయి? పెరుగుతున్నాయా? పడుతున్నాయా? అసలు ప్రాఫిట్స్‌లోకి వచ్చేటట్టు ఉన్నారా? లేదా? ఏంటనేది కింద కామెంట్స్‌లో పెట్టండి. రైట్, వీడియో స్టార్ట్ చేసుకుందాం. వెల్కమ్ టు రూపాయి తెలుగు. మీరు ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్‌లో పెట్టుకోండి. ఇవాళ ఒక 3 ఐపీఓస్ మీద అనాలిసిస్ ఇవ్వడం జరిగింది. ఇంకొన్ని ఐపీఓస్ రేపని, ఎల్లుండని ఓపెన్ అవుతున్నాయి కదా! వాటి గురించి ఫ్రైడే మార్నింగ్ ఒక వీడియో పెడతామండి. అందులో ఐపీఓ అనాలిసిస్ చేస్తాం. రైట్, ఫస్ట్ పవల్ గారి గురించి మాట్లాడుకుంటే నిన్న ఒక స్పీచ్ ఇచ్చారండి. లాస్ట్ వీక్ ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేశారు కదా! తర్వాత ఇది ఆయన ఇచ్చిన ఫస్ట్ పబ్లిక్ స్పీచ్ అనమాట. సో అందరూ చాలా ఇంట్రెస్టింగ్‌గా చూసారు. మార్కెట్స్ కూడా బాగా వెయిట్ చేశారు. ఏం చెప్తారు ఏంటి అని చెప్పి చాలా మంది వెయిట్ చేశారండి. అండ్ అయితే ఈయన చెప్పిన వాటిలో ఫస్ట్ విషయం ఏంటంటే, స్టాక్ ప్రైసెస్ ఆర్ ఫెయిర్లీ హైలీ వాల్యూడ్ అన్నారు. స్టాక్ ప్రైసెస్ ఆర్ ఫెయిర్లీ హైలీ వాల్యూడ్. అంటే షేర్ ప్రైస్ ధరలు ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఓవర్ ప్రైస్డ్ అని అంటున్నారు. అక్కడ యూఎస్ తాలూకా ప్రైసెస్ చెప్తున్నానండి. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్. డైరెక్ట్‌గా ఫెడ్ చైర్మన్ నుంచి ఇలాంటి మాట రావడం అంటే మార్కెట్‌లో ఉన్న ఓవర్ కాన్ఫిడెన్స్‌ని కొంచెం తగ్గించడానికి ట్రై చేసినట్టే. మరి ఆయన ఎందుకు అలాగన్నారు? ఫ్యూచర్‌లో మార్కెట్ పడబోతుందా ఏంటి అనేది చూస్తూ ఉండాలండి. మనం కూడా అనాలిసిస్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ రెండో విషయం, ఫ్యూచర్‌లో ఇంకా ఇంట్రెస్ట్ రేట్ కట్స్ ఉంటాయి అనంత కాన్ఫిడెంట్‌గా ఉండొద్దు అనే హింట్ ఇచ్చారు. ఎకానమీ ఇప్పుడు ఛాలెంజింగ్ సిట్యుయేషన్‌లో ఉంది అని అంటున్నారు. అంటే ఇన్ఫ్లేషన్ పెరిగే రిస్క్ ఉన్నది. అండ్ అట్ ద సేమ్ టైమ్ జాబ్స్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. సో రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళాలి కదా! అందుకనే నెక్స్ట్ రేట్ కట్ అనేది గ్యారంటీ కాదు. వచ్చే డేటాని బట్టే ఉంటుంది అని చెప్పడం జరిగింది ఆయన. సో ఒకసారి ఆయన తాలూకా కామెంట్స్ చూడండి. ఫస్ట్ ఏం చెప్పారు? స్టాక్ ప్రైసెస్ ఆర్ ఫెయిర్లీ హైలీ వాల్యూడ్ అన్నారు. ఛాలెంజింగ్ సిట్యుయేషన్‌లో ఉన్నాము అన్నారు. అండ్ డోంట్ గెట్ టూ ఎక్సైటెడ్. జాగ్రత్తగా ఉండండి అని ఇండైరెక్ట్‌గా చెప్పినట్టే అండి. సో దీని తాలూకా ఇంపాక్ట్ మన మార్కెట్ మీద ఉండొచ్చంటారా లేదంటారా? ఆఫ్ కోర్స్ ఉంటుంది. సో దీని మీద వచ్చే క్లారిటీస్ లేదంటే ఇవాళ యూఎస్ మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతాయి ఏంటి అన్న దాన్ని బట్టి మన ఫ్యూచర్ కొంచెం ఉండబోతుందండి. సో చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ టు వాచ్ ఆర్ ఫాలో. ఇంకా మన అపరిచితుడు హెచ్-1బీ వీసాస్ వచ్చేసరికి ఫర్మ్ స్టాండే అండి. అందులో పెద్ద క్లారిటీస్ ఏమి రాలేదు. అయితే ఇంకొక విషయం ఏంటంటే, మిగిలినవి ఆ $1,00,000 కట్టిన తర్వాత కూడా లాటరీ సిస్టమ్ అనేది కాకన్నా ఈ కొత్త హెచ్-1బీ వీసా తాలూకా రూల్ ఏంటంటే వేజ్ సిస్టమ్ బేస్ చేసి ఉండొచ్చు అని అంటున్నారు. అంటే ఎవరైనా $1,00,000 కట్టేస్తారండి. వీసా కోసం కట్టేస్తారు. ఇప్పుడు ఇద్దరు కట్టారంటే ఇద్దరిలోని లాటరీ సిస్టమ్ చేస్తారు జనరల్‌గా అయితే. బట్ ఇప్పుడేంటి వేజ్ సిస్టమ్. అంటే ఒకరికి సే ఫర్ సపోజ్ $10,00,000 పర్ యానమ్ సాలరీ. ఇంకొకరికి $20,00,000 పర్ యానమ్ సాలరీ అనుకోండి. ఇంకా వీళ్ళిద్దరికీ లాటరీ తీయకన్నా ఎవరికైతే ఎక్కువ సాలరీ ఉన్నదో వీళ్ళకి వీసా ఇచ్చేస్తారనమాట. అంటే తక్కువ సాలరీ ఉన్న వాళ్ళకి వీసా వస్తూ ఉండదు. అంటే మన ఐటీ కంపెనీస్ ఏంటంటే, సరే ఒక $1,00,000 ఏదోలా కట్టేద్దాంలే అని అనుకున్నా సరే, తక్కువ సాలరీ ఉన్నవాడికి హెచ్-1బీ వీసా వచ్చే ఛాన్స్ తక్కువ. ఎందుకు? ఎక్కువ సాలరీ ఉన్నవాడు ఏమైనా పోటీకి వస్తే ఆడికే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. సో మెయిన్‌గా మీరు ఫాలో అవుతున్న ఐటీ స్టాక్స్‌లో చెక్ చేయాల్సింది ఒకటే. ఆ ఐటీ కంపెనీ హెచ్-1బీ డిపెండెన్సీ ఎంతున్నది? వాళ్ళకి ప్లాన్ బి ఏమైనా వచ్చిందా లేదా? దాని తాలూకా రిపోర్ట్ ఏమైనా వచ్చిందా లేదా? అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి క్లయింట్స్ తాలూకా ఇంపాక్ట్ ఏమైనా ఉన్నదా లేదా? షార్ట్ టర్మ్‌లో ఏమైనా ఉన్నదా లేదా? అనేది చూసుకుంటూ ఉండాలి. అండ్ ఇంకొక విషయం అండి, ఇదే అదనుగా చైనా వాళ్ళు కే వీసా అని చెప్పి స్టార్ట్ చేస్తున్నారు. ఇది ఇది చైనా హై స్కిల్ టాలెంట్ సైంటిస్ట్ అయినా, టాప్ ఇంజినీర్స్ అయినా, టెక్ లీడర్స్ అయినా వీళ్ళ కోసం స్పెషల్‌గా క్రియేట్ చేసిన వీసా అండి. ఈ వీసా ప్రాసెస్‌ని చాలా సింపుల్‌గా, ఫాస్ట్‌గా చేసి టాక్స్ బెనిఫిట్ లాంటి ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వాలని ఆలోచిస్తుంది. సో అమెరికా వాడు వద్దన్నాడు కదా! దాన్ని ఎన్కాష్ చేసుకుందాం అని చెప్పి చైనా చూస్తుంది. సో చూద్దాం, ఒకవేళ ట్రంప్ దీన్ని కూడా కన్సిడర్ చేసుకుంటే, అమ్మో అనవసరంగా మనం వదులుకోవడం, ఆడికెందుకు వదులుకోవడం అని చెప్పి ఆ హెచ్-1బీ వీసాస్ కొంచెం బ్యాక్, అంటే ఆ రూల్స్ ఏవైతే ఉన్నాయో బ్యాక్ ఆఫ్ చేస్తారా లేదా ఏంటనేది చూడాలండి. సరే, ఒక విషయం అంటే స్టాక్ మార్కెట్ పరంగా, ఎకానమీ పరంగా ఎంత మీరు డిస్కస్ చేసినా, ఎంత మీరు అనాలిసిస్ చేసినా, మ్యాక్రో ఎకనామిక్స్‌లో ఒక పదం ఉంటుందండి. సాఫ్ట్ పవర్ అంటారు దాన్ని. ఎప్పుడైనా విన్నారా లేదా అండి? అంటే యూఎస్ ఎందుకు ఇంతలా పెరిగింది అనే దానికి నేను చదివిన ఆర్టికల్స్‌లో అది చూసాను నేను. సాఫ్ట్ పవర్.
అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటి ఎదురు అతను ఒక అతను యూఎస్ నుంచి తిరిగి వచ్చారండి, అండ్ మన ఇంటి బ్యాక్ సైడ్ అతను ఒక అతను చైనా నుంచి తిరిగి వచ్చారు. ఇద్దరిలో ఎవరిని మీరు పెద్దగా చూస్తారు చెప్పండి? చైనా నుంచి వచ్చినప్పుడు కొంచెం దూరంగా ఉంటారు, ఏదో వైరస్ తెచ్చాడు అని చెప్పి. యూఎస్ వాడికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కదా మీరు. దాన్ని సాఫ్ట్ పవర్ అంటారు. అంటే మన మైండ్లో లేదంటే మనం వాళ్ళకి ఇస్తున్న ఇంపార్టెన్స్ అనమాట. ఇప్పుడు యూఎస్ తాలూకా బ్రాండ్స్ ఎక్కువ మనం యూస్ చేస్తుంటాం. ఐఫోన్ అదే ఇప్పుడు చైనా నుంచి ఒక ఫోన్ వస్తుందండి, ఐఫోన్ లాంటిదే ఒక ఫోన్ సేమ్ ప్రైస్కి వస్తుంది. ఐఫోన్ లాంటిదే కే ఫోన్ ఏదో అంటాడు, అది కొంటారా లేక ఐఫోన్ కొంటారా? సో నేను అంటుంది ఏంటంటే H1B వీసాకి కే వీసా అనేది ఆల్టర్నేటివ్ అయితే అవ్వదు. మన వాళ్ళు యూఎస్కి ఎంత ఇంపార్టెన్స్ చూపించారో చైనాకి అంత ఇంపార్టెన్స్ చూపించకపోవచ్చు అని నా ఫీలింగ్ అండి. అండ్ దాన్ని అంతలా నమ్మలేం కూడా, ఫ్యూచర్లో ఏమైనా జరగచ్చు అనేది అనుకుంటూ ఉంటారు. సో మీరేమనుకుంటున్నారు? మీ పర్సనల్ ఫీలింగ్ ఏంటండి? ఎందుకంటే స్టేజెస్ కింద మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ World War I ఉంది కదా, World War Iకి ముందంతా బ్రిటన్ తాలూకా హవాయే నడిచేది. అండ్ World War Iకి World War IIకి మధ్యన ఏదైతే గ్యాప్ ఉన్నదో ఇక్కడ గ్లోబల్గా ఒక లీడర్ అనేవాడు మిస్సింగ్ అండి. బిఫోర్ World War I బ్రిటనే మొత్తం అంతరికి లీడర్, అందరినీ ఆక్రమించేది, ఎవరు ఎలా చేయాలి ఏంటి అనేది బ్రిటనే చెప్తూ ఉండేది, అన్నీ జరిగేది. World War Iకి World War IIకి మధ్యన పెద్ద లీడర్ లేడనమాట. ఎందుకంటే ఆ బ్రిటిష్ వాళ్ళు డబ్బులు తెగ ఖర్చు పెట్టేశారు. సో పక్క వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి డబ్బులు లేవు, వాళ్ళకే బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఏమీ వచ్చేది కాదు. అండ్ World War II తర్వాత ఇంకా యూఎస్ పవర్ఫుల్ అవ్వడం స్టార్ట్ అయింది. సో అలాగంటే ఆ గ్లోబల్ లీడర్స్ అనేది మారుతూ ఉంటారు. మేబీ చైనా ఇప్పుడు గ్లోబల్ లీడర్ అవుదామని అనుకుంటుంది, బట్ నాకైతే కష్టమే అనిపిస్తుంది. మన ఇండియా తాలూకా సపోర్ట్ కూడా ఒకవేళ ఇప్పుడు యూఎస్ వాళ్ళు వచ్చి తప్పు అయిపోయింది మీరు మాకే సపోర్ట్ చేయాలంటే కంపల్సరీ మనం వెళ్ళిపోతాం యూఎస్ సైడ్, అవునా కదండి? సో మీ పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే కామెంట్స్ పెట్టండి. నా మ్యాజికాన్ డాక్ షిప్ బిల్డర్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఇందులో ఒక బిగ్ అప్డేట్ వచ్చింది, పెద్ద అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ ఏంటంటే మ్యాజికాన్ డాక్ తమిళనాడులో ఒక గ్రీన్ ఫీల్డ్ షిప్ యార్డ్ని నిర్మించబోతుంది. గ్రీన్ ఫీల్డ్ అంటే స్క్రాచ్ నుంచి మొత్తం కొత్తగా కట్టడం అనమాట. ఒక దాన్ని ఎక్వైర్ చేసుకొని దాన్ని రిపేర్ చేయడం లేదంటే ఎక్స్పాండ్ చేయడం కాదు, మొత్తం స్క్రాచ్ నుంచి కడుతూ ఉండడం. ఓకే కదా. ఈ కొత్త షిప్ యార్డ్ కోసం కంపెనీ సుమారు 15,000 కోట్లు ఇన్వెస్ట్ చేయబోతుందండి. ఎస్, మీరు విన్నది కరెక్టే. మ్యాజికాన్ డాక్ షిప్ బిల్డర్స్ తాలూకా న్యూస్ చూసిన తర్వాత అమ్మో దీనికి 15,000 కోట్ల రూపాయల తాలూకా కాంట్రాక్ట్ వస్తుందేమో అనుకుంటారు మీరు. కాదు, చెన్నై అదే తమిళనాడు వాళ్ళు ఏం చేశారంటే ఒక 30,000 కోట్లు తాలూకా MOU సైన్ చేయించారు. కొచ్చిన్ షిప్ యార్డ్ నుంచి ఒక 15,000 కోట్లు, మ్యాజికాన్ డాక్ షిప్ బిల్డర్స్ నుంచి ఒక 15,000 కోట్లు. అంటే తమిళనాడులో అంటే ఈస్ట్ కోస్ట్ ఉంది కదా, అక్కడ ఒక ప్లేస్ చూపించేస్తారు, అక్కడ షిప్ బిల్డింగ్ సెంటర్ నిర్మిస్తారు అనమాట. మ్యాజికాన్ డాక్ షిప్ బిల్డర్స్ 15,000 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ ఒక షిప్ బిల్డింగ్ సెంటర్ నిర్మిస్తుంది. ఎందుకు అంత అవసరం ఏముంది? సో ఇప్పటికీ ఈ మ్యాజికాన్ డాక్ షిప్ బిల్డర్స్ ఏంటంటే ఎక్కువగా ఇండియన్ నేవీ ఆర్డర్స్ మీద నడుస్తుంది. వార్షిప్స్ అని, సబ్మెరైన్స్ అని ఇలాంటి వాటి మీద నడుస్తుంది కదా. సో బిజినెస్ అంతా ఒక కస్టమర్ మీద డిపెండ్ అయ్యి ఉన్నది, రిస్క్ ఎక్కువ కదా. ఆ రిస్క్ తగ్గించడానికి ఇప్పుడు వీళ్ళు కమర్షియల్ షిప్ బిల్డింగ్లోకి అడుగు పెడుతున్నారు. దీన్ని యూజ్ చేసుకొని ఈ తమిళనాడు తాలూకా ప్రాజెక్ట్ని యూజ్ చేసుకొని కమర్షియల్ షిప్ బిల్డింగ్లోకి అడుగు పెడుతున్నారు. అంటే ఆయిల్ ట్యాంకర్స్ అని, పెద్ద పెద్ద షిప్స్ అని ఇలాంటివి తయారు చేస్తూ ఉంటారు అనమాట. సో ఇది బిజినెస్ని డైవర్సిఫై చేసుకోవడమే కదా చెప్పండి. అండ్ ఇంకొకటి, వీళ్ళకి ఇప్పటి వరకు ముంబైలో ఒక షిప్ యార్డ్ ఉన్నది, కాకపోతే అది బాగా ఓల్డ్ టెక్నాలజీ. సో ఇప్పుడు ఈ ఈస్ట్ కోస్ట్లో ఒకటి డైవర్సిఫై చేసుకుంటున్నారు జియోగ్రఫిక్గా, అండ్ ఇంకొకటి కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేయబోతున్నారు, ఫ్యూచర్ రెడీ అవబోతున్నారు అనమాట. సరే అంతా బాగానే చెప్పారు. ఇప్పుడు 15,000 కోట్లు ఖర్చు చేసేస్తున్నారు, అవి ఎప్పుడు వస్తాయి డబ్బులు అని అడుగుతారు, అంతే కదా. యాజ్ అన్ ఇన్వెస్టర్ అదే కదా ఇంపార్టెంట్. నౌ ఈ షిప్ యార్డ్ కన్స్ట్రక్షన్ అంతా అయిపోయిన తర్వాత కమర్షియల్ షిప్ ఆర్డర్స్ తీసుకుంటారు అన్నమాట వీళ్ళు. ఇండియాలోనే కాకుండా ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి కూడా షిప్ తాలూకా ఆర్డర్స్ తీసుకుంటారు. ఒక కొత్త షిప్ని కట్టేసి ఇస్తుంటారు. కొత్త షిప్నే కాకుండా షిప్ తాలూకా రిపేర్ బిజినెస్ కూడా ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు అన్నమాట. సో ఒక స్టడీ ఇన్కమ్ ఆపర్చునిటీ వస్తుంటుంది, ఓకే కదా. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ తమిళనాడు తాలూకా 15,000 కోట్లు ఏదైతే ఉన్నదో ఖర్చు చేస్తున్నారు కదా, ఇది ఎక్కడ అప్పు తీసుకొని చేయటం లేదు, వీళ్ళ తాలూకా ఓన్ రిజర్వ్స్ నుంచే చేసుకుంటున్నారండి. సో అర్థమైందా ద ఇంపార్టెంట్ క్వశ్చన్, వీళ్ళకి డబ్బులు ఎలా తిరిగి వస్తాయి, ఎలా వస్తాయి? రేపొద్దున కొత్త ఆర్డర్స్ తీసుకుంటుంటారు, అక్కడి నుంచి డబ్బులు వస్తూ ఉంటాయి. అండ్ అలాగే ఆ షిప్ యార్డ్ ఏదైతే ఉన్నదో దీని చుట్టుపక్కల కూడా ఏదో డెవలప్మెంట్ చేస్తుంటారు, అక్కడి నుంచి ఎంతో కొంత డబ్బులు వస్తుంటాయి, ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి కదండి. సో ఇప్పుడు ఇంకా యాజ్ అన్ ఇన్వెస్టర్ ఏం చెక్ చేయాలి? ప్రాజెక్ట్ టైం లైన్ ఏంటి, ప్రాఫిటబిలిటీ ఎంత వస్తుంది, సరే 15,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు, తిరిగి ఎంత వస్తుంది, ఎంత ప్రాఫిట్స్ వస్తాయి, అండ్ ఎగ్జిక్యూషన్ రిస్క్ టైం పడుతుంది, అండ్ అక్కడ లోకల్స్ నుంచి ప్రాబ్లం ఉండొచ్చు, ఏదైనా ప్రాబ్లం అనేది జరగచ్చు కదా. సో వీటన్నిటికీ ఆన్సర్ తెలుస్తుండాలి మనకి. నెక్స్ట్ టొరెంట్ పవర్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఒక మంచి అక్విజిషన్ అనేది ప్లాన్ చేశారు. మంచి అని చెప్పలేను కానీ ఒక ట్విస్ట్ ఉన్నది, అదేంటనేది చూద్దామండి. వీళ్ళు ఒక 211 crores ఖర్చు పెట్టి న్యూ జోన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో ఒక 70% అండ్ న్యూ జోన్ పవర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ఒక 100% స్టేక్ తీసుకుంటున్నారు. ఎంత ఖర్చు పెట్టి? 211 crores ఖర్చు పెట్టి. నౌ ఈ ఇద్దరు, ఈ న్యూ జోన్ పవర్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నదో, న్యూ జోన్ ఇండియా లిమిటెడ్ ఏదైతే ఉన్నదో, వీళ్ళకి జీరో బిజినెస్ అండి. లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటే, ఒక 3 సంవత్సరాలుగా చూసుకున్న జీరో బిజినెస్. మరి జీరో బిజినెస్ అవుతున్న కంపెనీ 211 crores పెట్టి ఎందుకు కొంటుంది? ఎందుకంటే వాళ్ళకి మధ్యప్రదేశ్లో ఒక 922 acres తాలూకా ల్యాండ్ ఉన్నదండి. సో వీళ్ళని ఎక్వైర్ చేసుకుంటే ఆ ల్యాండ్ తాలూకా కంట్రోల్ వీళ్ళకి వచ్చేస్తుంది కదా. అక్కడ ఏంటంటే కోల్ బేస్ థర్మల్ పవర్ ప్లాంట్ ఒకటి కట్టడానికి ప్లాన్ చేస్తుంది అనమాట.
సో బేసికలీ ఏంటంటే ఫ్యూచర్లో ఒక పవర్ ప్లాంట్ కట్టడానికి ఇప్పుడే ల్యాండ్ని రెడీ చేసుకున్నట్టు. బాగుందా లేదా? లాంగ్ టర్మ్ తాలూకా స్ట్రాటజిక్ మూవ్ అనొచ్చా దీన్ని? అయితే నాకు ఈ న్యూస్ చదువుతున్నప్పుడు ఒక డౌట్ వచ్చిందండి. ఇప్పుడే కాదు, ఒక 3 years బ్యాక్ కూడా నేను ఏమనుకున్నానంటే ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్ అన్నీ క్లోజ్ చేసేస్తారు, ఇంకా ఈ సోలార్ అని విండ్ అని ఇన్ని వస్తుంది కదా, ఇంకా థర్మల్ ప్లాంట్స్ కొత్తవి ఏమీ రావు అండ్ ఉన్నవి కూడా క్లోజ్ చేసేస్తారు అని అనుకునేవాడిని. అయితే రీసెంట్గా చదివిన రిపోర్ట్స్ ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే రెన్యూవబుల్ ఎనర్జీ ఉండగా కూడా ఈ థర్మల్ పవర్ ప్లాంట్ కూడా ఉంటుందండి. ఇన్ఫ్యాక్ట్ 2032 లోపల 2032 లోపల ఇంకొక 80 GW అంటే 80,000 మెగావాట్ తాలూకా కెపాసిటీ యాడ్ చేసే ప్లాన్లో కూడా ఉన్నదంట. ఇండియన్ గవర్నమెంట్ 80 GW థర్మల్ కెపాసిటీ యాడ్ చేసే ప్లాన్లో కూడా ఉన్నది అని అంటున్నారు. ఎందుకు? ఇప్పుడు మన సోలార్ ప్లాంట్ ఉన్నదండి, రాత్రి 12 గంటలు ఉన్న పవర్ అంటే అది ఇవ్వదు. సో స్టెబిలిటీ అంటే ఇవన్నీ మాట్లాడుకుంటే పెద్ద టైం పడుతుంది, బట్ మీకు కామన్ సెన్స్గా ఒకసారి ఆలోచించండి. పగలు మాత్రం చాలా ఎక్కువ లోడ్ ఇస్తూ రాత్రి మాత్రం లోడ్ ఇవ్వకుండా ఉండేది ఏదైనా ఉంటే అది ఎంతవరకు సస్టైన్ అవుతుంది? సో రాత్రిపూట కూడా ఎక్కువ ఉండే లోడ్ని, అఫ్కోర్స్ ఇప్పుడు బ్యాటరీస్ అని అవి ఇవి అనుకుంటున్నారు, బట్ స్టిల్ ఆ బేస్ లోడ్ ఏదైతే ఉన్నదో ఆ బేస్ లోడ్ సప్లై చేయడానికి థర్మల్ పవర్ ప్లాంట్ యూస్ చేసుకుందామనే ప్లాన్లో ఉన్నారండి. అయితే తక్కువ పొల్యూషన్ చేసుకోవడంలో తప్పు లేదు, అది ఏదో కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయంట పొల్యూషన్ తగ్గించుకోవడానికి. సరే, ఎనీవేస్ అర్థమైంది కదా, టొరెంట్ పవర్ తాలూకా ప్లాన్ అర్థమైంది కదా. కొన్ని కంపెనీస్ని 211 crores పెట్టి కొన్నది, ల్యాండ్ కొన్నట్టే, డైరెక్ట్గా ల్యాండ్ కొన్నట్టే అనమాట. సో ఇప్పుడు ఆ వాల్యుయేషన్ ఆ 211 crores దానికి ఇంపార్టెంటే కాదా అనేది ఒకటి, ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత, రేపు పొద్దున మళ్ళీ పవర్ ప్లాంట్ కట్టాలంటే ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అవుతుంది, దాని తాలూకా క్లియరెన్సెస్ ఏంటి, టైమ్ లైన్స్ ఏంటి అనేది కూడా చూస్తూ ఉండాలి. వీడియో నచ్చుతుందా లేదా, కాన్సెప్ట్స్ మీకు అర్థమవుతున్నాయా లేదా, మీకు అర్థం అవ్వడానికి అండ్ అలాగే మీ ఇన్వెస్ట్మెంట్స్ యూస్ చేసుకోవడానికి కూడా ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ కంటెంట్ ఇస్తాం. సో ప్లీజ్ లైక్ చేస్తుండండి, షేర్ చేస్తుండండి, కామెంట్ చేస్తుండండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్ పెట్టుకోండి. అలాగే RVNL నుంచి కూడా ఒక అప్డేట్ వచ్చిందండి. ఒక సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి 145 crores వరకు ఆర్డర్ రావడం జరిగిందన్నమాట. దీన్ని ఒక 540 daysలో అంటే 18 నెలల్లో పూర్తి చేసేయాలి. ఈ రైల్వే స్టాక్స్ చూసినా, డిఫెన్స్ స్టాక్స్ చూసినా ఏదో ఒక మంచి అప్డేట్ వచ్చినప్పుడు కొంచెం పెరుగుతున్నాయండి, దాని తర్వాత చప్పడిపోతున్నాయి, లేదంటే కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కూడా జరుగుతుంది. ఏమంటారు? సో ఈ సెక్టర్స్లో, ఈ ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, కొంచెం ఓపిక పడితే దగ్గరలో ఈ బడ్జెట్ February 1st వస్తుంది, బట్ అట్లీస్ట్ అక్టోబర్ ఎండ్ నుంచి ఆ టైం నుంచి స్టార్ట్ అయిపోతుంది కదా, బడ్జెట్లో అది ఉండబోతుంది, ఇది ఉండబోతుంది అంటారు, లేదంటే ఎవరో వచ్చి ఏదో స్టేట్మెంట్ ఒకటి ఇస్తారు. సో వీటి తాలూకు హడావుడి అనేది అవుతూ ఉంటుంది. అండ్ రీసెంట్గా మనం మాట్లాడుకున్నట్టు నార్త్ ఈస్ట్ సైడ్ ఏదైతే ఉన్నదో అక్కడ కూడా కొంచెం ప్రాజెక్ట్స్ ఎక్కువ వచ్చేటట్టు కనబడుతుంది. సో ఇప్పుడు అప్డేట్గా ఉంటూ ఉండండి ఈ పరంగా చూసుకుంటే. అండ్ ఎలాగో డిఫెన్స్ కోసం కూడా మాట్లాడాం కాబట్టి డిఫెన్స్లో ఇంకొక లీప్ అనేది జరగబోతుంది. మనం రీసెంట్గా వీడియో చేసుకున్నాం కదండి, సన్ రైజ్ సెక్టర్స్ అని, డిఫెన్స్ కోసం స్పెషల్గా ఒక 15 నిమిషాల వీడియో డిఫెన్స్ కోసం మాట్లాడుకున్నాం. ఆ వీడియో మీరు చూడకపోతే చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. సరే, రీసెంట్గా ఏంటంటే L&Tకి AMCA అని చెప్పి ఉన్నది, దానికి వచ్చింది. బట్ దానికన్నా ముందు ఈ SU-57 అని చెప్పి దీనికోసం మనం మాట్లాడుకోవాలండి. ఇది రష్యన్ టెక్నాలజీ, రష్యా తాలూకా టెక్నాలజీ అనమాట ఈ SU-57. ఇప్పుడు రష్యా వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా, ఈ SU-57 ఏదైతే ఉన్నదో అది మేము మీకు ఇవ్వడానికి రెడీ, అంటే వాళ్ళు డబ్బులు అడుగుతారులేండి, అది మేము ఇవ్వడానికి రెడీ అండ్ మీ దగ్గరే తయారు చేయడానికి మేము రెడీ అని అంటున్నారు. అంటే ఈ జెట్స్ ఏవైతే ఉన్నాయో అది మన ఇండియాలోనే తయారు చేస్తారండి. సో ఎవరితో టైప్ అవుతారు వీళ్ళు? అఫ్కోర్స్ HAL, అంతేనే కదా. ఈ న్యూస్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, ఒకటి, మనం మేక్ ఇన్ ఇండియా అని అనుకుంటున్నాం కదా, సో మేక్ ఇన్ ఇండియా అవుతూ ఉంటుంది. అండ్ 2, రష్యా వాళ్ళు HAL ద్వారా ఈ జెట్స్ తయారు చేస్తారు అంటే ఏంటి, జాగ్రత్తగా వినండి, రష్యన్స్ ఇక్కడికి వచ్చి HAL ద్వారా ఆ జెట్స్ తయారు చేస్తారు అంటే దాని అర్థం ఏంటంటే ఫుల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ జరుగుతుంది అని అర్థం. అంటే ఈ 5th generation జెట్స్ ఏవైతే ఉన్నాయో ఎలా కట్టాలో, దాని స్టీల్త్ టెక్నాలజీ ఏంటో, దాని ఇంజిన్ సీక్రెట్స్ ఏంటో మన ఇంజనీర్స్ మొత్తం నేర్చుకునే అవకాశం దొరుకుతుంది అనమాట. సో టెక్నాలజీ బ్రిడ్జ్ ఏదైతే ఉన్నదో, ఇప్పటి వరకు మనకి టెక్నాలజీ మీద కొంచెం అటు ఇటులో నాలెడ్జ్ ఉన్నది అనుకుంటే, ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇంకా నాలెడ్జ్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయండి. సో మన తాలూకా జెట్స్ మనమే తయారు చేసేసుకోవచ్చు అనమాట ఫ్యూచర్లో. బాగుంది కదండి. నౌ ఇందులో L&T గురించి, BEL గురించి ఎందుకు మాట్లాడుతుందంటే, ఈ SU-57 ప్రాజెక్ట్ ద్వారా వచ్చిన అనుభవాన్ని, టెక్నాలజీని అబ్జర్వ్ చేసుకొని దాన్ని మన సొంత AMCA ప్రాజెక్ట్ని ఇంకా ఫాస్ట్గా, ఇంకా బెటర్గా తయారు చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. అదొక, అంటే ఆ SU-57 ఏదైతే ఉన్నదో దాన్ని ఒక ట్రైనింగ్ గ్రౌండ్లా తీసుకోవచ్చు కదా, అవునా కదా. ఈ AMCA ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఇది L&T వాళ్ళు, BEL వాళ్ళు ఇద్దరు కలిపి ఎగ్జిక్యూట్ చేసే ప్లాన్లో ఉన్నారండి. సో ఇప్పుడు L&T తాలూకు ఆర్డర్ బుక్ చూసినా, BEL తాలూకు ఆర్డర్ బుక్ చూసినా నెక్స్ట్ 10 to 15 years వరకు పెద్ద బూస్ట్లో ఉన్నట్టే. అఫ్కోర్స్ ఇక్కడ చిన్న నెగిటివ్ ఉన్నది, HALకి రావాల్సిన ప్రాజెక్ట్ ఈ L&T అని, BEL అని వీళ్ళకి వెళ్ళిపోతున్నట్టే. అంటే పూర్తిగా నేను కూడా ఒకసారి చదవాలండి, బట్ యాజ్ ఆఫ్ నౌ HALకి ఎంత నెగిటివ్ ఉన్నది అనేది నేను మాట్లాడలేను, ఎందుకంటే రష్యా నుంచి వచ్చిన ఆ గుడ్ న్యూస్ దీనికి పాజిటివ్ అవుతుంది కదా. సో అది పక్కన పెడితే ఈ పరంగా, ఈ AMCA పరంగా మాట్లాడాలంటే L&Tకి, BELకి కొంచెం పాజిటివ్ న్యూస్ అయ్యే ఛాన్సెస్ కనబడుతున్నాయండి. అఫ్కోర్స్ ఇంకొన్ని అప్డేట్స్ రావాల్సి ఉన్నదండి, సో మీరు వాచ్ చేస్తుండండి, అప్డేట్గా ఉంటుండండి. నెక్స్ట్, మిందా కార్ప్ అని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ రీసెంట్గా వచ్చి ఫార్వర్డ్ గైడెన్స్ ఇచ్చారు. 2030 కల్లా 3.5 times రెవెన్యూ పెంచుకుంటామని చెప్పి అంటున్నారండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 5,000 crores అలా రెవెన్యూ ఉన్నది, 2030కి 17,500 crores రెవెన్యూస్ చేసుకుంటాం అంటున్నారు. ఈ మిండా కార్ప్ చేసే పని ఏంటి,
వీళ్ళు ఆటో పార్ట్స్ తాలూకా కంపెనీ. మన కార్ అని, బైక్ అని, వీటిలో ఉండే లాక్స్ అని, కీస్ అని, వైరింగ్ అని, డాష్ బోర్డ్ మీటర్స్ అని, స్విచెస్ అని, ఇలాంటి పార్ట్స్ని వీళ్ళే తయారు చేస్తుంటారనమాట. సో ఇప్పుడు వీళ్ళు ఈ బిజినెస్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లే ప్లాన్లో ఉన్నారు. ఏంటి, ఈవీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. బ్యాటరీ చార్జెస్ అని, కంట్రోలర్స్ అని, ఈవీ పార్ట్స్ అని, ఇలాంటివి తయారు చేసే ప్లాన్లో ఉన్నారు. సో ఒక బైక్ తీసుకుంటే, కార్ తీసుకుంటే అందులో వీళ్ళ తాలూకా పార్ట్స్ ఎక్కువ పెంచుకోవాలనే చూస్తున్నారు అనమాట. అదే కదా. సో అది స్టోరీ టెల్లింగ్ పరంగా అండి. ఇప్పటివరకు నేను ఏది మాట్లాడానో అది స్టోరీ టెల్లింగ్ పరంగా. నంబర్ క్రంచింగ్ పరంగా మాట్లాడాలి అంటే నంబర్స్ చెప్తుంది అనమాట. 3.5 టైమ్స్ రెవెన్యూ పెంచుకుంటారు. అండ్ అలాగే ఎబిట్టా మార్జిన్ ఏదైతే ఉన్నదో 12.5% కన్నా ఎక్కువ పెంచుకుంటారు. యాజ్ ఆఫ్ నౌ డెట్ టు ఈక్విటీ 0.6 టైమ్స్ ఉంటే ఇది 0.3 టైమ్స్ చేసుకుంటారు. ఆర్ఓసి 20% ఉంటే 25%కి పెంచుకుంటారు. ఇలాంటివన్నీ అనమాట. అదేందా ఈ ఇమేజ్ ఏదైతే ఉన్నదో ఇది మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తానండి. ఇది డైరెక్ట్ ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు, బట్ వాళ్ళు పెంచుకుంటా అంటున్నారు అనమాట. అన్ని పెంచుకుంటా అంటున్నారు. అండ్ దాని వెనక రీజన్స్ ఏంటి అనేది స్టోరీ టెల్లింగ్ విషయంగా కూడా నేను చెప్పాను. సో ఇది అచీవబుల్లా, ప్రాక్టికల్లా అంటే ఎస్ ప్రాక్టికలే అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు దానికోసం ఒక 2,000 crores ఖర్చు చేయాల్సి వస్తుంది అనమాట, ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. సో అది ఫారిన్ కంపెనీస్తో జాయింట్ వెంచర్స్ చేస్తారా లేక ఎలా చేస్తారు ఏంటి అనేది చూసుకుంటూ ఉండాలన్నమాట. అండ్ టార్గెట్స్ వీళ్ళు మీట్ అవుతున్నారా లేదా అనేది ఎవ్రీ క్వార్టర్ మనకు తెలుస్తూ ఉంటుంది కదా. బట్ ఏదైనా మీరు ఈ మిందా కార్ప్ ఏదైతే ఉన్నదో ఇది కొంచెం ఫోకస్లో పెట్టండి. టార్గెట్స్ అవన్నీ బాగానే ఇచ్చుకున్నారు. అండ్ చూద్దాం ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలండి. రైట్, ఇదండి ఈ వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.